నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే కెర్లంపూడిలో పద్మనాభరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి అంబంటి రాంబాబు. ముద్రగడ పద్మనాభం గారు తన పేరుని మార్చుకున్నారని తెలిసిన దగ్గర నుంచి, అధికారికంగా తెలిసిన దగ్గర నుంచి, గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఈ రోజుకి ఎందుకు ఆయన్ని అభినందించాలని అనుకుంటున్నానంటే, నాకు చాలా కాలం నుంచి వారు పనిచేశాను. ముఖ్యంగా నేను న్యాయవాదం వృత్తి చేస్తున్నట్టు శాసనసభ్యుడిగా కాకముందు, దట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడిబొడ్డులో కాపునాడు పేరుతో జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా, ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు వన్నె తెచ్చారు. ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు. ఆ రోజు తృణప్రాయంగా తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డ గండి బాబ్జీ అంటాడు. ఈ తప్పుని మాత్రం ఒప్పుకోడు. ఎంతసేపు ప్రజలు తప్పు చేసినట్టే ఫీల్ అవుతాడు. ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాను, నాకు ఎందుకు ఓట్లు వేయలేదంటే కొంచెమే కామన్ సెన్స్ ఉండి ఆలోచిస్తే, ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో జాగ్రత్తగా పడిపోయేటప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది. ప్రజలకు నువ్వేమీ ఉపయోగం చేయలే. వాళ్ళ డబ్బులు వంద తీసుకొని యువత చేతిలో ఒక 50 రూపాయలు మళ్ళీ ప్రజలకు ఇచ్చావు. అది గమనించారు కాబట్టి నీకు ఆ బుద్ధి చెప్పారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఇసుక తెలిసి మీకు, ఇసుక మద్యం ఇవన్నీ కూడా పాలసీలు మార్చి ప్రజలకు అందుబాటులో ఉన్న మంచి సరుకు అందించాలనే ఆలోచన ఉంది. ఇసుక కూడా ఇవాళ ఉచితంగా ఇవ్వడానికి మేము ప్రభుత్వం ఆల్రెడీ ప్లాన్ చేసింది, ఇస్తున్నాం కూడా. ఎక్కడో ఒక దగ్గర ఈ ఫ్రైట్ ఛార్జెస్ తేడా ఉన్నాయి కాబట్టి అవి కొంచెం కూడా సవరించి అవి కూడా అందుబాటులోకి తేవాలని చెప్పి మేము కోరుతున్నాం. మిగతా విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. మిత్రుడు ఇప్పుడు మా సౌత్ ఇన్ఛార్జ్ సుధాకర్ కూడా 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి కోరుతున్నా. ఇది కాకుండా ఒక విషయం కూడా చెప్పాలి. మన వైజాగ్ సంబంధించి మాస్టర్ ప్లాన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీకు ఒక మ్యాప్ చూపిస్తాను, మీకు తెలిస్తే ఎంత ఘోరం అంటే, వాళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి ఇది మన భోగాపురం నుంచి వైజాగ్కి, మన భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్ మనం డెస్టినేషన్ వరకు కూడా రోడ్డు ఎలా వేశారంటే, ఈ వైట్ చార్ ఉంది కదండి, ఇలా తిప్పుకొచ్చి ఇలా తీసుకొచ్చారు. ఈ రోడ్డు ఇలా హైవే కలుపుతున్నారు. యాక్చువల్గా ఈ బీచ్ కారిడార్ మీరు చూసారా, ఈ బీచ్ కారిడార్ కింద నుంచే రోడ్డు ఇలా వెళ్ళి తిప్పారంటే, ఈ మధ్యలో భూములన్నీ కూడా వీసారెడ్డి గారి బంధువులు, వీసారెడ్డి గారు కొన్న భూములు కాబట్టి ఈ రోడ్డుని ఇలా వంకలు తిప్పి ఎంత దూరం తీసుకొచ్చి విపరీతమైన కాస్ట్ పెరిగిపోయేటట్టు చేశారు ఇక్కడ. సో దీన్ని కూడా ప్రభుత్వాన్ని మేము కోరాం, ఈ అలైన్మెంట్ మార్చాలి, తప్పనిసరిగా ఈ అలైన్మెంట్ మార్చే తప్పితే కాస్ట్ కూడా తగ్గదు. అందువలన ఇది ఒక పెద్ద కుట్ర అని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఇది కాకుండా మన సిటీలోకి సంబంధించి కూడా మీకు తెలుసు, సిటీలో CBNC బిల్డింగ్ ప్లేస్ ఉంది మనకి. ఆ రోడ్డు దాన్ని చివరి దాకా కూడా 180 అడుగుల రోడ్డు అని చెప్పి మాస్టర్ ప్లాన్లో చూపించి, ఈ బిల్డింగ్ లెంగ్త్ ఎంతైతే ఉందో అంతవరకు కూడా దాన్ని సరిచేసి రోడ్డు చూపించి, మిగతాది మాత్రం అలా వదిలేస్తారట. దీనికి మాత్రమే ఓపెన్ చేసి ఈ రోడ్డు వేసి సుమారు 60 కోట్ల TDRలు కొట్టేద్దామని ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. అది ఇచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆల్రెడీ మన ఆదినాథ్ గారు చెప్తున్నారు 60 కోట్ల TDRలు కూడా పొందేశారని తెలుస్తుంది.
ఇవన్నీ కూడా ప్రభుత్వం మేము కోరుతున్నాం, క్యాన్సిల్ చేయాలి. ఇలాగే సర్క్యూట్ హౌస్ నుంచి దసపల్లా మీదుగా రోడ్డు ఒకటి వేస్తున్నారు. అది కూడా కేవలం ఇప్పుడున్న రోడ్డు చాలదని చెప్పి దాన్ని 150 నుంచి 200 అడుగులు చేస్తే వాళ్ళు 5 అంతస్తులు 7 అంతస్తులు కట్టుకునే బిల్డింగ్ని 20 అంతస్తులు కట్టడానికి ప్లాన్ చేసి ఆ రోడ్డు వేసుకోవాలని ప్లాన్. విశాఖ టు లా అండ్ ఆర్డర్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన తుహిన్ సిన్హా. అందరికీ నమస్కారం. నేను తుహిన్ సిన్హా IPS 2017 బ్యాచ్. నేను లక్నోకు చెందిన వాడిని. నేను ముందు అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్గానే పనిచేసిన తర్వాత ASP నర్సీపట్నం, తర్వాత కర్నూలులో అడిషనల్ SP సెబ్గా, దాని తర్వాత అడిషనల్ SP అడ్మిన్ అండ్ ASR డిస్ట్రిక్ట్, తర్వాత SP ASR డిస్ట్రిక్ట్గానే పనిచేశాను. ఈ ASR డిస్ట్రిక్ట్ 1 year కంప్లీట్ చేసిన తర్వాత అది ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ యాజ్ DCP2 లా అండ్ ఆర్డర్ విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ టు ఆనరబుల్ CM సార్, DGP sir, and Commissioner of Police Bagchi sir for this great opportunity that they have given. I am sure that Andru Kalasi, media, public, other administration, district administration and city administration to part of manam law and order proper gaane maintain chestam. Second, na main focus crime against women, and second కర్బింగ్ గాంజాయి మైనస్ పైన ఉంటుంది. వైజాగ్ సిటీలో ఇట్ హ్యాస్ అ వెరీ రిచ్ హిస్టరీ ఆఫ్ ప్రొఫెషనల్ పోలీసింగ్. అదే నేను కంటిన్యూ చేస్తాము. విత్ యువర్ సపోర్ట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఆల్ మైటీ ఐఎమ్ షూర్ విల్ బీ ఏబుల్ టు డూ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. భర్త వేరే అమ్మాయితో ఉంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య. కలిసి ఉంటున్నారని తెలుసుకొని మా పాప మేము అందరం వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత డోర్ తీయగానే సరైన బట్టలు లేవు వాళ్ళిద్దరికి, ఒంటి మీద చిన్న చిన్న నిక్కర్లతో ఉన్నారు ఇద్దరును. మేము పెట్టిన సామాన్ అంతా అనుభవించుకుంటూను మా బెడ్ల మీద వాళ్ళు పడుకొని మా పాపకు మేము మంచిగా కొనిచ్చిన సామాన్ అంతా వాడుకుంటూను మేము ఇలా డోర్ తీసేసరికి ఆ పిల్ల పరిగెత్తిందండి. పరిగెత్తేసరికి ఈ పాప ఇలా ఎన్నాళ్ళు ఇంకొకరు మొగుడుతో తిరుగుతావు అనేసి ఈ డ్రెస్ పట్టుకుంటే ఈ పిల్లని గోడకేసి కొట్టేసి పరిగెత్తేసేదండి. ఆ పిల్ల తల మీద దెబ్బతింది. ఉంచుకున్న దానికి అంత రైట్స్ వచ్చాయండి ఇప్పుడు. ఇది ఈరోజు జరిగిందండి అక్కడ ఈరోజు జరిగిందండి. ఎలా తెలుసుకొని వెళ్ళారు అక్కడ ఉన్నట్టు? మా పాప అలా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుందండి. మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? మేమైతే మా విలేజ్లో ఎలాగుంటుందంటే ఒకసారి పెళ్లి చేసామంటే మళ్ళీ తెగతింపులు చేసుకోవడం, ఇంకో పెళ్లి చేసుకోవడం ఉండదండి. కష్టమైన నష్టమైన అనుభవించి ఏదోలాగా కాపురం నిలబెట్టడానికే మేము తల్లిదండ్రులుగా చూస్తాం. మేము ఇప్పుడు వరకు అదే పోరాడుతున్నామండి. అమ్మ మీ పేరు? శ్రీదేవి అండి. నా పేరు వివేక్. 2020లో నాకు ఇంత మ్యారేజ్ అయింది. ఓకే. తర్వాత చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళ మీద 498 కేసు పెట్టారు. ఆ తర్వాత నేను డైవర్స్ కేసు వేశాను. తర్వాత ఏం జరగాలనేది కోర్టులో తేలుతుంది. ఓకే. అసలు ఈరోజు ఏమైంది అక్కడ వైజాగ్లో? వాళ్ళు వచ్చారో దౌర్జన్యంగా నన్ను తీసుకొచ్చారు. మీరు రెడ్ హ్యాండెడ్గా వేరే మైల్తో దొరికారనేసి వాళ్ళు ఏదైనా ఆదరేజ్గా నన్ను తీసుకొచ్చారు. ఓకే. ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళే తీసుకొచ్చారు, మా అక్క మా వాళ్ళ రిలేటివ్స్. ఓకే. మీ డిస్ట్రిబ్యూషన్ ఏమన్నా లేదు మీకు? 1.5 years. గతంలో ఏమైనా కేసులు పెట్టుకోవడం కానీ మీ మధ్య ఏమైనా మనస్పర్ధలు కానీ ఏమైనా? ఏంటి అసలు ఎందుకు వచ్చి? 498 కేసు పెట్టి 1.5 year అవుతుంది. ఓకే. ఆ తర్వాత నేను దానికి ఒక 1 month తర్వాత నేను డైవర్స్ కేసు పెట్టాను. ఓకే. అప్పటి నుంచి మీరు సెపరేట్గా ఉంటున్నారా కలిసి ఉంటున్నారా? అవును సార్, సపరేట్గానే ఉంది. సెపరేట్గా ఉంటున్నారు. అదే ఎందుకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి సార్, అవన్నీ మీడియా ముందు నేను చెప్పలేను కదా. ఇష్యూస్ ఉన్నాయి. నా మీద ఏ విధంగా నా ఆరోపణలు చేసిందో నా దగ్గర ఉన్నాయి. నేను ఆరోపణలు ఏంటి? అది నేను మాట్లాడతాను సార్, ఇక్కడ కాదు. ఎక్కడ చెప్తారు మరి? కోర్టులో మాట్లాడతాను, లేదంటే స్టేషన్లో మాట్లాడతాను. మరి కేసు ఏం పెట్టారు? కేసు పెట్టారు వాళ్ళు, 498 కేసు పెట్టారు. గతం ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన నాతో కాపురం చేయలేదు, ఎక్కడి నుంచి వస్తాయి? ఒకే ఇంట్లో ఉన్నాము. బుచ్చిపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఏం చేశారు అప్పుడు? వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ వాళ్ళు రప్పించారు. మేము 6వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాము. 6వ తారీఖున కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మాట్లాడారు, అంతా ఓకే. వాళ్ళు ఏం చెప్పారంటే 15 days మాకు టైం కావాలి, మేము ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళాలా లేదంటే వదిలించుకోవాలా అనడానికి మాకు టైం కావాలనేసి వెళ్ళారు గడువు తీసుకొని.
సరే మేమేం చేసామంటే సరే వచ్చిన తర్వాత తీసుకొని వెళ్తారేమో అన్నట్లు మేము చూసుకుంటూ మేము ఉన్నాము. దాని తర్వాత కంప్లైంట్ ఏంటి మీ ఇంటికి రాగానే నోటీస్ వచ్చింది కోర్టు నుంచి విడాకులకి. దానికోసమా ఇప్పుడు ఈ 15 days అడిగారా అనుకొని మళ్ళీ ఆ నోటీస్ పట్టుకొని మేము ఓపెన్ కూడా చేయలేదు నోటీస్ని, అది పట్టుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్కి వెళ్ళి సార్ మరి ఇలా వచ్చింది వీళ్ళు 15 days టైం అడిగారు, మేము ఆ టైం. పల్నాడు జిల్లాలో ఇద్దరు వ్యక్తిగత కారణాల వలన మాత్రమే జరిగినటువంటి హత్యగా ప్రకటించిన ఎస్పీ. ఈరోజు 8:30 సమయంలో వినుకొండ టౌన్లో జిలాని అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా అందరూ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రుణమాఫీలో కాంగ్రెస్ చరిత్ర సృష్టించిందని అద్దంకి యాదవరావు అన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం అనేది చారిత్రాత్మకం. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు క్యాబినెట్ అన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మిగతా అంశాల్లో డిపార్ట్మెంట్స్ కూడా అన్నిటినీ కూడా ఖర్చులు తగ్గించుకొని ఈరోజు రైతు ప్రధాన లక్ష్యంగా ఈరోజు రైతు రుణమాఫీ చేయడం అనేది హర్షణీయం. రైతు అందరూ కూడా ఈ విషయంలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గమనించాలని విజ్ఞప్తి. ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా 2 లక్షల వరకు ఒకటేసారి రుణమాఫీ చేసిన ప్రభుత్వంగా ఇది చరిత్రకెక్కుతున్న ప్రభుత్వం. కాబట్టి భవిష్యత్తులో కూడా రైతుల యొక్క బాధల్ని, రైతుల యొక్క కష్టాలను ఈ ప్రభుత్వం, రైతు బిడ్డలుగా రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ కానీ ఈరోజు మీకు ఎలాంటి కష్టం రాకుండా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్థానిక నాయకత్వాన్ని మీరు సంప్రదిస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పార్టీ ప్రభుత్వ పెద్దలతో కలిసి ఒక సమావేశమైంది. కాబట్టి మీరు ఎవరు రైతు రుణమాఫీ కాకపోయినా స్థానిక నాయకత్వాన్ని సంప్రదించాలని నా విజ్ఞప్తి. తెలంగాణలో వీధి కుక్కలు 100 మందిపై దాడులు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం. ఈరోజు హుజరాబాద్లో పలు వార్డుల్లో కుక్కల చాలా మందికి కరవడం జరిగింది. దాదాపు 18 మంది దాకా కరవడం జరిగింది. దానికి కొంతమంది ఎంజిఎం హాస్పిటల్ తీసుకుపోయినారు. ఇక్కడ లోకల్ హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు. దాదాపు 10 మంది దాకా ఎంజిఎం తీసుకుపోయినారు. దీనిపై మున్సిపల్ వాళ్ళు చర్య తీసుకోగలరు. ఇబ్బంది అవుతున్నాయి కుక్కలతో కూడా, కుక్కోతులతో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానిపై కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకోగలరు. కిరాణా షాప్ కూడా ఇక్కడ మన గుడిపూడ పక్కన కిరాణా షాప్కి వెళ్తాను. పక్కన నుంచి వచ్చింది. పక్కన నుంచి వచ్చి డైరెక్ట్ అందుకున్నాను. పాయింట్ మీదకి వెళ్ళి
మొత్తం ఒక ముసలైన అడి అడి అని అనగా ఇచ్చిపెట్టింది, లేకపోతే ఇచ్చిపెట్ట. దుబక్క మిరుదొడ్డి గ్రామానికి చెందిన కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఒక 2 months అవుతుంది ఇక్కడికి వచ్చి. మా సిస్టర్ వాళ్ళ ఇల్లు. నేను యాక్ట్ ఫైబర్ నెట్లో జాబ్ వచ్చింది, నాకు జాబ్ చేద్దామని వచ్చినాం. రూమ్ చూసుకుందాం, పిల్లల టీసీ గిట్లా ఇంకా తెచ్చుకోలే కదా విలేజ్లో, మా దుబ్బాక దగ్గర మిరుదొడ్డి. తెచ్చుకున్నాక రూమ్ చూసుకొని ఉందామని చెప్పేసి అనుకుంటే నిన్న రాత్రి మా అబ్బాయి బయటకు వచ్చిండు, అనుకోకుండా గేట్ తీసుకొని ఆడుకుందామని వచ్చి ఎట్లా వచ్చిండు. చూస్తుండే 5 నిమిషాలు ఐడికి వెళ్ళి మొదలు పెడితే అక్కడ దాకా గుంజుకోపోయి కరిచేసినాయంట. నేను అప్పుడే డ్యూటీకి వెళ్ళి వస్తున్నా. నీ పేరేం పేరండి? భరత్ కుమార్ నా పేరు. 18 నెలల అబ్బాయి. కుక్కలు వీకేసి రోజు సోషల్ మీడియాలో మనం అదే అసలు మా కొడుకు అట్లా గతి పట్టిందంటే అసలు ఏం జీర్ణించుకోలేకపోతుంది. నీకు ఎందరు పిల్లలు? 2 అబ్బాయిలు, తర్వాత 10 సంవత్సరాల కొడుకు పుట్టిండు. ఇప్పుడు 2 అమ్మాయిలు, తర్వాత ఇప్పుడు కొడుకు. ఆయన ఫోటో ఉన్నాయి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.